వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం, తెలంగాణ స్నేహ సాహితీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మానవ హక్కుల వేదిక డాక్టర్ బాలగోపాల్ 16వ వర్ధంతి. నీడా సంస్థ దాత కరణ్ లావణ్య దంపతుల ముద్దుల కుమార్తె కీర్తిక పుట్టినరోజున నిరుపేద గర్భిణీ స్త్రీకి 3వ నెల పోషకాహారం అందజేత. రామగుండం పట్టణానికి విమానాశ్రయ స్థల పరిశీలన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందడుగు వేయడంలో కీలక పాత్ర పోషించిన ఎంపీ వంశీకృష్ణకు ధన్యవాదాలు తెలుపుతూ గోదావరికని చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబరాలు. స్వర్గస్థులైన సహచరుడి కూతురు వివాహానికి OCP 1 డ్రాగ్ లైన్ ఉద్యోగుల ఉదార సహాయం. తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం, తెలంగాణ స్నేహ సాహితీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బాలగోపాల్ 16వ వర్ధంతిని నిర్వహించారు. ఈ మేరకు బాలగోపాల్ను స్మరిస్తూ ప్రజలకు జరిగిన నష్టాలను, కష్టాల్లో నేనున్నానంటూ ప్రజలను వెన్నంటే ఉండి సింగరేణి ప్రజలకు, కార్మికులకు, పరిశ్రమలో జరిగే కష్ట నష్టాలను కార్మిక వర్గానికి తెలిపిన వ్యక్తి డాక్టర్ బాలగోపాల్ అని ఓపెన్ కాస్ట్లను వ్యతిరేకిస్తూ మా భూములను మాకే కావాలని, మా ఉద్యోగాలు మాకే కావాలని సింగరేణి ప్రాంతం అంతా ప్రజా సంఘాలను వెంటేసుకుని ప్రజలను చైతన్యవంతం చేసి ఎన్నో పోరాటాల్లో ముందు వరుసలో నిలబడి మానవ హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని, రాజ్యాంగాన్ని అమలు చేయాలని నిరంతరం కొట్లాడి మేధావి వర్గంతో చర్చించి ప్రజలతో ఏకమైన బాలగోపాల్ లేకపోవడం చాలా బాధాకరమన్నారు. ఈ సందర్భంగా తన అమరత్వాన్ని గుర్తు చేస్తూ 16వ వర్ధంతిని స్నేహ సాహితీ గ్రంథాలయంలో శ్రద్ధాంజలి ఘటించారు. మానవ హక్కుల కోసం విస్తృతంగా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి బాలగోపాల్ గారి యొక్క వర్ధంతి రోజు ఈరోజు. బాలగోపాల్ గారు దాదాపుగా 40 సంవత్సరాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను, ముఖ్యంగా మన సింగరేణి పరిసర ప్రాంతాల్లో ప్రజలకు ఎదురవుతున్నటువంటి దాడుల పట్ల తీవ్రంగా స్పందిస్తూ అందరినీ కలిసి వివరాలు తెలుసుకుని సమాజానికి, అటు ప్రభుత్వానికి వివరాలు అందించి ప్రభుత్వాన్ని కదిలింపజేసినటువంటి మహనీయమైనటువంటి వ్యక్తి బాలగోపాల్ గారు. బాలగోపాల్ గారు కాకతీయ యూనివర్సిటీలో చదువుకొని విద్యారంగంలో సమున్నతమైనటువంటి వెళ్ళవలసినటువంటి ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితాన్ని వదిలిపెట్టి నిరంతరం పొద్దున నుండి రాత్రి వరకు పేద ప్రజల కోసమే ఆలోచించి, పేద ప్రజలకు ఎవరైతే వాళ్ళపై దాడులు చేస్తున్నారో ఆ దాడులు చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క మొత్తం బండారాన్ని బయటపెట్టడం కోసం అహర్నిశలు శ్రమించాడు. సింగరేణి బొగ్గుగని కార్మికుల ప్రాంతంతో ఆయన చాలా సన్నిహితంగా రోజు వచ్చినట్టే గోదావరి కని ఈ ప్రాంతానికి రోజు వచ్చినట్టుగానే ఉండేది. చాలా విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి. దురదృష్టవశాత్తు ఆయన 13 సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఆయన కనుక ఉన్నట్లయితే ఈనాడు అంతర్జాతీయ స్థాయిలో చాలా విషయాలు మాట్లాడాల్సినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఉండడం అనేటువంటిది అరుదు. మనం బాలగోపాల్ యొక్క స్మృతిని యాద్ చేసుకుంటూ, ఆయన జీవించినటువంటి జీవితాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన బాటలో ప్రజల కోసం, రాజ్యాంగం రక్షణ కోసము, న్యాయమైనటువంటి హక్కుల కోసం పనిచేయవలసిన అవసరం ఉంది. ఆ దిశగా ఇప్పుడున్నటువంటి మేధో రంగం వాళ్ళు, యువత అందరూ కూడా పేదలకు ఎదురవుతున్న కష్టాలని, రాజ్యం చేస్తున్నటువంటి కుట్రల్ని, దాడులని, తర్వాత రాజకీయ నాయకత్వాలు చేస్తున్న దాడులని, పేద ప్రజల మీద చేస్తున్నటువంటి వాటన్నిటినీ పసిగట్టి వాటిని నియంత్రించేటువంటి పనిలో అందరూ ఆయన బాటలు నడవాల్సిన అవసరం ఈ సందర్భంగా ఉందని గుర్తు చేసుకుంటున్నాం. 16 సంవత్సరాల కింద మరణం చెందింది. ఆయన ఏమంటాడంటే, ఈ దేశ ప్రజలు ఈ రాజ్య స్వభావాన్ని తెలుసుకొని మసలవలసిన బాధ్యత, ఈ రాజ్య స్వభావాన్ని చెప్పవలసిన బాధ్యత మేధావుల మీద ఉన్నారండి. ఆయన ముందుగా మాట్లాడుకోవాలంటే పౌర హక్కుల్లో ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా ఆయన జీవించిన కాలం అంతా చాలా హత్యలు, అత్యాచారాలు, ఇల్లు కూలగొట్టడం, ఒక్కడైనా చీకటితోనైనా తెగువతోటి పనిచేసినోడు బాలగోపాల్. రాజ్యాంగాన్ని ఈ రాజ్యము
రాజ్యాంగం పరిధిలో చేస్తానని ప్రమాణం చేసిన పోలీసులే కానీ పాలకులు కానీ రాజ్యాంగాన్ని ధిక్కరించి పౌరులను తీసుకుపోయి ఇంట్లోళ్ళని భార్య పిల్లలతో బతికే వాళ్ళని తీసుకుపోయి ఎన్కౌంటర్ చేస్తుంది. ఎన్కౌంటర్ కాదు ఇది, ఎన్కౌంటర్ అంటే ఎదురుబోదురు. వాస్తవంగా పట్టుకుపోయి కాల్ చేసి చిత్రహింసలు పెట్టి చంపుతున్నారు. ఎన్కౌంటర్ అనేది లేదని చెప్పిన సందర్భాలు అనేకమైన ఉన్నాయి. అది సత్యం కూడా. రాజ్యం అనేది నిజంగా ఇప్పటి కూడా నేను బాలగోపాల్ చచ్చిపోయి 16 సంవత్సరాల తెలంగాణ రైతు సంస్థల నుంచి ఎదురుబోదురు కాల్పులు అనేటివి లేనే లేదు. రాజ్యము హింస పెట్టి పౌరులని అన్నం లేదు అంటే, ఆకలి అవుతుందంటే, భూమి లేదు అంటే ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ రాజ్య పాలకులు పోలీస్ యంత్రాంగాన్ని తుపాకులతోనే సమాధానం చెప్పారు. చిత్రహింసలు పెట్టిన చిత్రహింసలకు వ్యతిరేకంగా ఇది ఎన్కౌంటర్ కాదు, పట్టుకుపోయి కాలు చేసిండ్రు. భార్య పిల్లలు ఉన్న వాళ్ళని నిరూపణ కోసం తిరిగినవాడు బాలగోపాలు. చివరికి కొంత ఈ రాజ్యం చంపి ఆడ పడేస్తే అది బతికించుకొని కొంత వెనుకతట్టేసింది. కానీ నన్ను జీవితాంతం ఎన్కౌంటర్లకు వచ్చి తన రాజ్య పాలకులకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని రక్షించండి, రాజ్యాంగ షెడ్యూల్ ఏమైనా రాసుకున్న మౌలిక అవసరాలు ఏమైనా అని మాట్లాడినవాడు. నిజంగా ఈ పాలకులు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు ధిక్కరిస్తున్నారు. ఈ రాజ్యాంగ పరిధిలో మీరు లేరు. రాజ్యాంగ పౌరులు జీవించే వాళ్ళందరికీ మీరు కాలరాస్తున్నారు. రాజ్యాంగంలో హక్కులన్నీ 19, 21, 16 షెడ్యూళ్ళని మీరు నాశనం చేస్తున్నారని గొంతెత్తి పలికిన వాడు బాలగోపాలు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం సభ అధ్యక్షత చేయడం జరిగింది. తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి కుమారస్వామి, స్నేహ సాహితీ గ్రంథాలయం చైర్మన్ ఏలేశ్వరం వెంకటేశం, రైతు సంఘం నాయకులు మూడుమడుగుల మల్లన్న, ప్రజా సంఘాల నాయకులు లక్ష్మీనారాయణ, జీవిరాజు, పుట్టరాజన్న, కృపాకర్, రమేష్, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. నీడా సంస్థ దాత కిరణ్ లావణ్య దంపతుల ముద్దుల కుమార్తె కీర్తిక పుట్టినరోజు ఆదివారం నిరుపేద గర్భిణీ స్త్రీకి 3వ నెల పోషకాహారం అందజేశారు. గోదావరికని ఇంద్రనగర్ కాలనీకి చెందిన నిరుపేద గర్భిణీ స్త్రీ సేవంతకి నీడా సంస్థ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ చేతుల మీదుగా పోషకాహారం పండ్లు అందించారు. ఈ సందర్భంగా నీడా అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ మాట్లాడుతూ దాతా కరణ్ యూనియన్ బ్యాంక్ ఉద్యోగి నీడా సంస్థ తరపున 12వ పేద గర్భిణీ స్త్రీ ఇంద్రనగర్ అంగన్వాడీ 2కి చెందిన సేవంత 7 నెలల గర్భిణీ డెలివరీ అయ్యే వరకు దత్తత తీసుకుని ప్రతి నెల పోషకాహారం పండ్లు అందిస్తున్నామని తెలిపారు. దానిలో భాగంగానే తమ కుమార్తె పుట్టినరోజు సందర్భంగా 3వ నెల సహాయం చేశామని తెలిపారు. దీని ద్వారా ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనిస్తారని, వారు ఆరోగ్యంగా ఉండడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఇక్కడ నిరుపేద గర్భిణీ స్త్రీలున్నా వారికి పోషకాహారం అందించడానికి నీడా సంస్థ ముందుంటుందని తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమానికి ఇలాంటి నిరుపేదలను సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఇందిరానగర్ 2 గోదావరికానికి చెందిన సవంతకు 9వ నెల గర్భిణీ స్త్రీ, తనకి 3వ నెల పోషకాహారం కరణ్ గారు ఈ అమ్మాయిని గర్భిణీ స్త్రీని దత్తత తీసుకొని డెలివరీ అయ్యే వరకు ప్రతి నెల పోషకాహారం అందిస్తామని తెలిపారు. దానిలో భాగంగా ఈరోజు కరణ్ గారు యూనియన్ బ్యాంక్ ఉద్యోగి, తన కుమార్తె ముద్దుల కుమార్తె కీర్తిక పుట్టినరోజు ఈరోజు. తన పుట్టినరోజు సందర్భంగా 3వ నెల పోషకాహారము అంటే డ్రై ఫ్రూట్స్, తర్వాత పప్పులు, మినరల్స్, తర్వాత ఫ్రూట్స్, మదర్ హార్లిక్స్, ఇట్లా అన్ని విటమిన్స్, మినరల్స్ అన్నీ కలిసి ఉన్నటువంటి పోషకాహారము తన నెలకు సరిపడా అందించడం జరిగింది. సో ఇలా ప్రతి నెల సవంత డెలివరీ అయ్యే వరకు కూడా మేము అందిస్తామని తెలపడం జరిగింది. నీడా స్వచ్ఛంద సంస్థ తరపున ఇంత మంచి కార్యక్రమాన్ని ఇప్పుడు 11వ గర్భిణీ స్త్రీ, ఇలా ఇప్పటి వరకు 10 మంది గర్భిణీ స్త్రీలకు ప్రతి నెల పోషకాహారం అంచి పండంటి ఆరోగ్యవంతమైన పిల్లలకు, చిన్న పిల్లలకి జన్మనివ్వడంలో నీడా స్వచ్ఛంద సంస్థ కృషి చేసింది. దీనికి ప్రత్యేకంగా మేము మా దాతలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ముఖ్యంగా ఈ ప్రాజెక్టును ముందు నడపడంలో కరణ్ గారు ఉన్నారు. సో ఇప్పటివరకు ఎక్కువ మందిని దత్తత తీసుకొని నడిపించింది కూడా తన ఆధ్వర్యంలోనే. ఈరోజు తన కుమార్తె కీర్తిక పుట్టినరోజు సందర్భంగా ఈ గొప్ప కార్యక్రమాన్ని చేశారు. కీర్తిక ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, తర్వాత భవిష్యత్తులో ఉన్నత శిఖరాల్లో తండ్రిలాగా మంచి ప్రయోజకురాలుగా, విద్యావంతురాలుగా మంచి ఉన్నత స్థానంలో ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో నీడా అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్, అంగన్వాడీ టీచర్ శారద, గుర్రం సతీష్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా, కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్,
24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్డ్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వార్తలకు తిరిగి స్వాగతం. రామగుండం పట్టణానికి విమానాశ్రయ స్థల పరిశీలన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందడుగు వేయడంలో కీలక పాత్ర పోషించిన ఎంపీ వంశీకృష్ణకు ధన్యవాదాలు తెలుపుతూ గోదావరికని చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కామ విజయ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఫ్రీ ఫిజిబిలిటీ స్టడీ కోసం 40.53 లక్షల ఫీజు చెల్లించడం చారిత్రాత్మకమన్నారు. అంతర్గాంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటయ్యే వరకు విశ్రమించేది లేదని తెలిపిన వంశీకృష్ణకు రుణపడి ఉంటామన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన విమానాశ్రయం స్థల పరిశీలన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందడుగు వేయడంలో కీలక పాత్ర పోషించిన ఎంపీ వంశీకృష్ణకు ధన్యవాదాలు తెలిపారు. ఎంతో కష్టపడి ఇక్కడ ఉన్నంత ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్టు కళ ఈ గడ్డం వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో నిజమైన తరుణం కనబడుతుంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీస్ కింద 50 లక్షలు అంతర్గాం మండలం సంబంధించిన భూసేకరణ కింద మంజూరు చేయడం జరిగింది. ఇటు శుభ సందర్భంగా గడ్డం వంశీకృష్ణ గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంతేకాదు మొన్న రామగిరి మండలంలో రోప్వే దానివల్ల కూడా కృషి చేయడం జరిగింది. సింగరేణి సంస్థకు సంబంధించి అప్పటి ఉన్న కాకాదు వెంకటస్వామి గారు సింగరేణి సంస్థను కాపాడిన ముందడుగు వేయడం జరిగింది. అప్పుడు 1,00,000 కుటుంబాలు 1,00,000 ఉద్యోగాలు కాపాడిన ఘనత కాకా వెంకటస్వామి గారిది. అదే తరుణం ఇప్పుడు ఉన్నటువంటి గడ్డం వంశీకృష్ణ గారు చిన్న కాకా అయినటువంటి గడ్డం వంశీకృష్ణ గారు ఇదే ముందడుగు చేస్తూ ఇక్కడ ప్రజల ఆంక్షలు నెరవేరుస్తున్నారు. అంతేకాకుండా రామగుండంలో మొన్న రైల్వే బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ చేయించడం జరిగింది. అంతేకాదు ఈ ప్రాంత ప్రజలకు నిత్యం కష్టంతో కూడుకున్నటువంటి ప్రజలైతే ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి చేయుతనిచ్చుకుంటూ ముందుకు సాగుతున్న గడ్డం రామగుండం గోదావరికని ప్రాంతంలోని ప్రయాణ చౌరస్తాలో మన పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు మన రామగుండం ప్రాంతంలోని ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఆయన కృషి వల్ల ముందడుగు పడినందుకు గోదావరికని ప్రాంతంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కామ విజయ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పాలాభిషేకం మరియు టపాకాయలు వెళ్తడం కార్యక్రమం జరిగింది. మన పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు మన రామగుండం ప్రజల చిరకాల కోరికైనటువంటి మన రామగుండంలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి తను ఎంపీగా గెలిచినప్పటి నుంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎప్పటికప్పుడు కేంద్రంలోని ఏవియేషన్ మినిస్టర్ గారితో చర్చలు జరుపుకుంటూ అసలు మన రామగుండానికి ఎయిర్పోర్ట్ ఇంకా రాదని అందరూ భావించిన తరుణంలో తను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎట్లాగైనా రామగుండం ప్రజల కోరికను నెరవేర్చాలని తను మన కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి ఫ్రీ ఫిజిబిలిటీ స్టడీ కింద 50 లక్షల రూపాయలు అధికారికంగా సెంట్రల్ గవర్నమెంట్కు చెల్లించడం జరిగింది. ఇది మనకు ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఇప్పుడు జనగాంలోని 597 ఎకరాల భూమిలో మన సెంట్రల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చి మనకు ల్యాండ్ సర్వే చేసి మనకు త్వరలోనే ఇక్కడ రామగుండంకి ఎయిర్పోర్టు వచ్చే విధంగా చర్యలు తీసుకోవడానికి మన ఎంపీ గారి కృషి చాలా ఉన్నది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ మన గడ్డం వంశీకృష్ణ గారి ఎంపీ గారికి ఎంతో రుణపడి ఉన్నారు. ఆయన ఎంపీగా గెలిచినప్పటి నుంచి ఈ ప్రాంత ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా సింగరేణి రిటైర్ కార్మికుల నుండి కనీస పెన్షన్ విధానం 10,000 ఉండాలని తను ఫైట్ చేయడం వల్ల ఈరోజు పాతకాలంలో రిటైర్ అయిన వాళ్ళకు 1,500, 2,000 రూపాయలు పెన్షన్ వచ్చేది. ఇప్పుడు తన కృషి వల్ల వారి పెన్షన్ పెరిగి వాళ్ళ జీవన విధానం కూడా అభివృద్ధి చెందింది. అదేవిధంగా మన రామగుండంలో కానీ మంచిర్యాలలో కానీ వందే భారత్ రైలు ఆగడంలో కూడా మన ఎంపీ గారి కృషి చాలా ఉన్నదని ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఈ ప్రాంత ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ అందరి తరఫున మేము ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరికని. డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరికని సారథ్యంలో
ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరికని. సెల్ నంబర్ 7680917248. వార్తలకు తిరిగి స్వాగతం. గోదావరికని తమతో 35 సంవత్సరాల పాటు పనిచేసి స్వర్గస్థులైన జహీద్ కూతురు వివాహం సందర్భంగా OCP 1 డ్రాగ్ లైన్ ఉద్యోగులందరూ కలిసి మానవతా భావంతో ముందుకు వచ్చారు. ఈ మేరకు మొత్తం 65,000 రూపాయల సహాయాన్ని సమకూర్చి తమ ప్రతినిధులు మాజీ డీజీఎం కొత్త కిషన్, ఆపరేటర్ చంద్రపాల్ చేతుల మీదుగా ఆదివారం గోదావరికని అశోకనగర్లోని వారి గృహంలో స్వర్గీయ జహీద్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ తమతో కలిసి పనిచేసిన సహచరుడి కుటుంబం పట్ల మన బాధ్యతగా భావించి అందరం సమిష్టిగా నిర్ణయించి ఈ సహాయ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్క డ్రాగ్ లైన్ సభ్యునికి కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమను గుర్తు పెట్టుకుని పెద్ద మనసుతో సహకారం అందించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మా మిత్రుడు స్వర్గీయ జహీద్ గారి కుటుంబంకి సహాయంగా వారి చిన్న కూతురు పెళ్లికి డ్రాగ్లైన్ కుటుంబ సభ్యులంతా సమిష్టిగా తన దాతృత్వాన్ని చాటుకొని కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఆ అమౌంట్ మొత్తం 65,500 అయింది. ఇప్పుడే వారి కుటుంబానికి మా తరఫున కట్నంగా డ్రాగన్ సెక్షన్ పాత కుటుంబ సభ్యులందరి తరఫున ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో ప్రతి ఒక్కరిని మన పాత డ్రాగన్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డ్రాగ్ లైన్ ఆపరేటర్ రామ్మోహన్, కుటుంబ సభ్యులు ఇజాజ్, అమీనా, ఖయ్యూం, జైబా తపస్సుం పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం, తెలంగాణ స్నేహ సాహితీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మానవ హక్కుల వేదిక డాక్టర్ బాలగోపాల్ 16వ వర్ధంతి. నీడా సంస్థ దాత కరణ్ లావణ్య దంపతుల ముద్దుల కుమార్తె కీర్తిక పుట్టినరోజున నిరుపేద గర్భిణీ స్త్రీకి 3వ నెల పోషకాహారం అందజేత. రామగుండం పట్టణానికి విమానాశ్రయ స్థల పరిశీలన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందడుగు వేయడంలో కీలక పాత్ర పోషించిన ఎంపీ వంశీకృష్ణకు ధన్యవాదాలు తెలుపుతూ గోదావరికని చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబరాలు. స్వర్గస్థులైన సహచరుడి కూతురు వివాహానికి OCP 1 డ్రాగ్ లైన్ ఉద్యోగుల ఉదార సహాయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.